రోహిత్ యొక్క ఆత్మహత్య ఈరోజు ఆ కేసును ముగించారని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎందుకంటే మన దేశంలో కులం అనే కంపు, మతం అనే కంపు ఇంకా ప్రజలు అందులోనే బ్రతుకుతున్నారు. కానీ అసలు వేముల రోహిత్ మరణానికి గల కారణాన్ని దాచిపెట్టి అతని కులం ఎస్సీ కాదని తేల్చేసి ఈ కేసును ముగిస్తున్నట్టు పోలీసులు చెప్పేస్తున్నారు. అంతా ఇది ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఏబీవీపీ వాళ్ళు వేముల రోహిత్ను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకునే క్రమంలో అతన్ని కుల వివక్షంగా కులం పేరుతో దూషించడాలు, వివక్ష చూపుతూ వేముల రోహిత్ని ఒక మానసికంగా తనను వేధించుకు తిన్నారు. అతడికి సహకరించిన విద్యార్థులను కూడా బెదిరించడాలు, కొట్టడాలు, దాడులు చేయడం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో, అంత పెద్ద సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సంపాదించి ఒక సామాన్యుడు అందులో చదువుకునే అర్హత రావడం అందరికీ దక్కదు. అలాంటిది వేముల రోహిత్ తన మెరుగైన విద్యార్థి చదువుకునే కార్యక్రమంలో అతన్ని ఈ కులం పేరుతో దూషించడాలు, తక్కువ కులమని, ఎస్సీ కులమని వేధించుకు తన మానసికంగా చంపేశారు. అతడు అప్పుడు కుల వివక్షంగా నన్ను ఇలా చేస్తున్నారని అదే యూనివర్సిటీలో యుద్ధానికి దిగాడు. న్యాయం కావాలంటూ ఇంకా ఎన్నో పోరాటాలు చేశాడు. పోరాటాలు చేయడంతో వేముల రోహిత్ను ఈ ఏబీపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా దాడులు చేశారు. ఆయన పైన మానసికంగా, శారీరకంగా కూడా దాడులు చేసే సంఘటనలు ఉన్నాయి. అతడు చెప్పుకోలే. కానీ చాలా ఇలా మన దేశంలో చూసుకున్నట్టయితే ఎక్కడికి వెళ్ళినా కానీ కులం అనే కంపు, ఇంకా చదువుకునే దగ్గర ఎక్కడ చూసినా కానీ ఆ చదువుకునే దగ్గర అంటే అక్కడ ఒక యూనివర్సిటీ, పెద్ద విద్యా సంస్థలో కూడా కులం అనే అన్ని ఎందుకు పట్టుకొస్తున్నారు విద్యార్థులు? మన దేశంలోనే ఇలా తయారైంది. ఒక మతం, కులం అనేది నీకు అది వ్యక్తిగతంగానే ఉంచుకో, కానీ ఎదుటి వ్యక్తి పైన రుద్దడం వలన ఇలా ఒక వ్యక్తిని మానవత్వంగా చూడాలా, మనిషిగా చూడాలా, కానీ ఒక కులం పేరుతో కానీ మతం పేరుతో కానీ ఎప్పుడు కానీ చూడకూడదు. అలా వేముల రోహిత్ను వేధించుకొని ఒక మానసికంగా తనను చంపేశారు ఆల్రెడీ. అలా కులం కోసం, తన జస్టిస్ కోసం పోరాడాడు వేముల రోహిత్. నన్ను కులం పేరుతో వేధిస్తున్నారు, మానసికంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు, వివక్ష చూపుతున్నారు. ఇంత పెద్ద యూనివర్సిటీలో నేను ఇంత మెరుగైన మెరిట్తో నేను సీట్ సంపాదించుకున్న ఒక సామాన్య విద్యార్థిని నన్ను కులం పేరుతో ఇలా ఇంత పెద్ద యూనివర్సిటీలో వివక్ష చూపడం నేను దీన్ని ఖండిస్తున్నాను. నేను దీనికి వ్యతిరేకంగా పోరాడతాను. ప్రతి ఒక్కరిని ఖండిస్తూ ప్రతి ఒక్కరిని ఈ అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో పోరాడాడు. అతను సహకరించిన విద్యార్థులు కూడా చాలామంది సహకరించారు. ప్రొఫెసర్లు చాలామందికి ప్రొఫెసర్లు సహకరించారు. అలాంటి కార్యక్రమంలో ఏబీపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, తీవ్ర గుండాగాళ్ళు, ఈ మతోన్మాద మూకలు ఎవరైతే ఉన్నారో ఈరోజు రోహిత్ వేములను మళ్ళీ చంపారు. అప్పుడు చంపింది కాక మళ్ళీ ఆ కులం పేరుతో వివక్ష చూపి చంపింది కాక ఆయన చనిపోయినా కూడా తేల్చేశారు. రోహిత్ వేముల ఎస్సీ కాదని ఈ కేసును కొట్టివేశారు. ఎందుకంటే రోహిత్ వేముల ఎస్సీ అయితే బయటపడుతుందేమో అని ఆ యూనివర్సిటీలో ఫేక్ సర్టిఫికెట్లతో నేను జాయిన్ అవ్వనని, అది దాని ఉద్దేశంతో అయినా ఆత్మహత్య చేసుకున్నాడని, ఇది అసలైన కులం పేరుతో వివక్ష చూపి చనిపోయాడని అది పక్కకెట్టి ఆయన ఎస్సీ కులం కాబట్టి ఆయన ఆత్మహత్య, అది ఎక్కడ బయటపడుతుందో, నా చదువుకి ఎక్కడ ఇబ్బంది అవుతుందని దాని భయంతో అయినా ఆత్మహత్య చేసుకున్నాడని ఫేక్గా ఇలా మనకు పోలీసులు ఆ న్యూస్ను ప్రచారం చేస్తున్నారు. ఎంత సిగ్గుచేటు! ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. రోహిత్ వేముల అది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అది న్యూస్ అయింది. ఆయన ఆత్మహత్య చేసుకోవడం అంటే ఆయన మనసు ఎంత కృంగి కృషించిందో ఆలోచించండి. ఒక కులం పేరుతో వివక్ష చూపించారు ఆ యూనివర్సిటీలో. ఆయన ఎంత క్షోభ గురయ్యాడు. ఎంతమంది విద్యార్థులు, ఎంతమంది ప్రొఫెసర్లు, కాసిం సార్ లాంటి వాళ్ళు మా ప్రొఫెసర్లే ఆయనకు సపోర్ట్గా పాటలు పాడుతూ ఉద్యమ నేతలు ఎంతోమంది తరలించి ఎంతో పెద్ద ఉద్యమాన్ని నడిపించారు. అలాంటి రోహిత్ వేములను ఆయనను ఒక ఎస్సీ కులం అని, ఆ కులం ఎక్కడ బయటపడుతుందో అని, ఆ ఫేక్ సర్టిఫికెట్ల ద్వారా యూనివర్సిటీలో జాయిన్ అవ్వడని, అది ఎక్కడ బయటపడుతుందని ఆ ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకున్నాడని ఇలా పేపర్ న్యూస్ క్లిప్లో ఇచ్చారు మనకి పోలీసులు. అది ఎంత సిగ్గుచేడు! కాకపోతే నిజాన్ని దాచి, నిజం ఏంటంటే ఈ మతోన్మాదులు, ఏబీపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, వీరు కులం పేరుతో వివక్ష చూపి తనను మానసికంగా, శారీరకంగా కూడా దాడులు చేసి ఆయన చంపేశారనేది దాచిపెట్టి
ఆ 2016లో ఆయన ఆత్మహత్య చేసుకున్నది. ఈ 2024లో ఇంకా కేసును ఈ కులం అనే కంపును ఇంకా కులం అనే దాన్ని వెతకడంలో ఈ విచారణ చేశారు పోలీసులు, కోర్టులు. అంటే ఏ కులం అయితే ఏంది ఆయనకు? అక్కడ మనిషి చనిపోయాడు ఆత్మహత్య చేసుకొని అనేది గమనిస్తలేదు. ఆ చంపిన వారికి కారకులైన వారిని శిక్షించాలే కానీ ఆయన కేసును కొట్టేసి ఇంతటితో ముగిస్తున్నామంటే అది ఎక్కడి సమన్యాయం అవుతుంది? ఎక్కడి న్యాయం జరిగినట్టు? అన్యాయాన్ని ఇంకా మీరు ప్రోత్సహించున్నట్టే కదా ఈ పోలీసులు కానీ కోర్టులు కానీ. ఇక్కడ వేముల రోహిత్ తల్లి ఎస్సీ, తండ్రి బీసీ. అయితే తండ్రి ఆధీనంలో పెరిగితే తనకు తండ్రి మీద ఆయన బీసీ కులం అనే వస్తుండే కావచ్చు, కానీ ఆయన చిన్నప్పటి నుంచి తన తల్లి తన అమ్మమ్మ గారింటి దగ్గరనే పెరిగాడు కాబట్టి ఆ సంస్కృతి ఆయన ఆ తల్లి దగ్గర పెరిగాడు కాబట్టి మ్యాక్సిమం తనకు ఎస్సీ అనే కేటగిరీ కిందకి వస్తాడు. ఆయన సర్టిఫికెట్స్ కానీ ఆయన చదువుకున్నవి కానీ ఎస్సీ కేటగిరీ కిందకి వస్తుంది కాబట్టి ఆయన ఎస్సీ. వేముల రోహిత్ తల్లి ఎస్సీ, ఆయన తండ్రి బీసీ. పెరిగింది మాత్రం తల్లి దగ్గర, ఆయన అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ. కాకపోతే వీళ్ళు సృష్టించింది ఈ మతోన్మాద మూకలు సృష్టించింది వాళ్ళు ఈ రోహిత్ వేముల ఎస్సీ కాదని, ఆ ఎస్సీ కాదనడంతో ఈయన సూసైడ్ని క్యాన్సిల్ చేయడం, ఆ కేసుని కొట్టేయడం, ఇంతటితో ముగిస్తున్నామని చెప్పడం ఎంతవరకు సమన్యాయం? అసలు ప్రతి ఒక్కరు ఆలోచించాలి దీన్ని. సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ప్రతి ఒక్కరు ప్రశ్నించాలా, దీన్ని పెద్ద ఎత్తున ఖండించాలా ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఇలా చూసుకుంటూ పోతే మన దేశంలోని ఎవరు ప్రశ్నించలేము, ఎవరు మనము విమర్శిస్తారు, మనం ప్రశ్నించలేకపోతున్నాం. ఈ కులం పేరుతో ఎన్ని దాడులు జరిగినా కానీ మనం మూసుకొని ఉండడం అవుతుంది. మతం పేరుతో ఇంకా మన దేశంలోని మతం కులం దగ్గర స్వేచ్ఛనే కనబడతలేదు. మతాలతో దాడులు జరుగుతున్నాయి, కులాలతో రోజుకొక చావు జరుగుతుంది. వేరే కులం వారు పెళ్లి చేసుకున్న వారిని చంపేయడం జరుగుతున్నాయి. ప్రణయ హత్య కావచ్చు, మంతని మధుకర్ కావచ్చు, ఇలా చూసుకుంటే కారం చేతి నుంచి మొదలగు ఈ ప్రణయ హత్య వరకు ఇంకా ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి కులం పేరుతోటి. ఇంకెన్నాళ్ళు ఈ దాడులు జరగడం? వేముల రోహిత్ తీవ్రంగా ఖండించేలా ప్రతి ఒక్కరు దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలి. అసలు ఈ కేసును మాత్రం కొట్టివేసే హక్కు లేదు పోలీసులకు కానీ మన కోర్టుకు కానీ. ఎందుకంటే ఈ విచారణ జరపాలి, బయటపడాలి. దొంగలు ఎవరైతే ఉన్నారో ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు యూనివర్సిటీలో చేసినటువంటి అరాచకాలు, అతను ఎంత మానసికంగా వేధించారు, కులం పేరుతో వివక్ష చూపించారు అనేది ప్రతి ఒక్కరూ ఆయన ఉద్యమానికి నన్ను ఎవరైతే వీళ్ళు ఏబీపీ వాళ్ళు కులం పేరుతో వివక్ష చూపి నన్ను ఇంత పెద్ద యూనివర్సిటీలో నన్ను ఇలా చేశారని ఆయన పోరాటంలో ఉద్యమానికి దిగితే ఉల్టా ఆ పోలీసులు వీళ్ళు అక్కడ ఈ రోహిత్ వేములను చంపడానికి ప్రయత్నించిన వారిని అరెస్ట్ చేయక కోర్టును కొట్టివేయడం అనేది ఎంత సిగ్గుచేటు. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క విద్యార్థి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉన్న ప్రతి ఒక్క ప్రొఫెసర్కి నేను తెలియజేస్తున్నాను, కేసుని ఎవరు కొట్టేయడానికి వీలు లేదు. దాన్ని మనము ఉద్యమంలో చూడాలి. అసలు పెద్ద ఎత్తున మనం ప్రతి ఒక్కరు ప్రశ్నించాలా, విమర్శించాలా దీన్ని. ఎందుకంటే ఇలా చూసుకుంటూ పోతే రాను ఈ కులం పేరుతో దాడులు, మతం పేరుతో దాడులు జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కరు ఇలా ప్రశ్నించడం మానేసి మనము ఇంకా వారు మన 70 సంవత్సరాల వెనుకకు తీసుకెళ్ళడానికి రెడీ ఉన్నారు. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చేసి రాజ్యాంగాన్ని మారుస్తామంటారు, మతం పేరుతో ఓట్లు అడగడం, ఇలా ఒక్కటి కాదు చేయడం. ఈ ఏబీఈపీ, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసిన దాడులకు ఒక నిండు మంచి విద్యార్థి రోహిత్ వేములను కోల్పోయాం మనం. ఆయన చేసినటువంటి ఆయన నిజాయితీగా ప్రశ్నించాడు. నన్ను కులం పేరుతో ఎలా చూపిస్తారు? ఇంత పెద్ద యూనివర్సిటీలో నేను బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా నేను పోరాటం చేస్తే నన్ను మానసికంగా నన్ను కులం పేరుతోటి చేస్తున్నారంటే, ఇంకా నా దేశంలోని కులం పేరుతో ఎంతమంది నా అన్నదమ్ములు, నా సోదరులు, నా చక్క చెల్లెళ్ళు, నా కులం వాళ్ళు అంటే నేను ఇంత పెద్ద చదువుతున్నా కానీ నన్ను ఇలా కులం పేరుతో వేస్తున్నారంటే నా జాతినే మీరు విమర్శిస్తున్నట్టు అని ఆయన పెద్ద ఎత్తున పోరాటానికి దిగితే ఆయనను ఇలా మతోన్మాద మూకలు ఆయనను మానసికంగా చంపేశారు, శారీరకంగా కూడా చంపేశారు. అతను ఆత్మహత్య చేసుకోవడం ఎంత నరకం ఉంటే ఆత్మహత్య చేసుకుంటారు. కావున ప్రతి ఒక్కరూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కానీ, ఉస్మాన్ యూనివర్సిటీ కానీ ప్రతి ఒక్క విద్యార్థి లోకం దీన్ని ప్రశ్నించాలి. ఈ కోర్టును కొట్టివేయడానికి వీల్లేదు. అసలు దీని విచారణ జరపాలా. ఎవరైతే దీని అన్యాయంగా రోహిత్ వేములకు ఆయన చనిపోవడానికి ఆత్మహత్య గల కారకులు ఎవరో వారిని శిక్షించాలి, వారిని పట్టుకోవాలనే విధంగా మనము పోరాడాలి. కాకపోతే కేసును మాత్రం కొట్టివేయడానికి వీల్లేదు అనే విధంగా మనము ప్రశ్నించాలా అనేది నా ఉద్దేశంతో లైవ్కి వచ్చిన. వీలైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.